హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగానే క్యారెట్ బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ ఎంతైతే తీసుకుంటున్నామో అందులో కొంచెం తక్కువ బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 5 లేదా 6 ఎండుమిరపకాయలు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. అలా అంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ని వేసుకోవాలి. అలా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కూర అలా దగ్గరికి మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులోకి కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలని ఎచ్చాపచ్చాగా దంచుకొని వాటిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.